సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 43కు చేరింది. ఇంకా ఆచూకీ లభించని వారు 7గురున్నారు. ప్రమాదం జరిగి 6 రోజులు గడిచినా కూడా శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తి కాలేదు. శివాజీ పరిశ్రమ వద్ద సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైలెవెల్ కమిటీ పాశమైలారంలో సిగాచి కంపెనీ ప్రమాద స్థలాలను పలుమార్లు పరిశీలించింది. ఈ ప్రమాదంపై కమిటీ సమగ్ర విచారణ చేపట్టనట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో ఏపీ, తెలంగాణతో పాటు యూపీ, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. వారం రోజులు గడుస్తున్నా కూడా తమ వారి ఆచూకీ తెలియకపోవడంతో కార్మికుల కుటుంబ సభ్యులు హాస్పిటల్, మార్చురీకి, ఆసుపత్రికి తిరుగుతున్నారు. మరికొందరు శిథిలాల కింద తమ వారు ఉంటారని సిగాచి పరిశ్రమ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్న చోట కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మృతదేహాలకు DNA పరీక్షలు నిర్వహించి గుర్తించిన తర్వాత అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు.